వాసన మనతో వచ్చిందా? మనతో వచ్చిందిరా బాబు. సింటూ వచ్చిన ఓహో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బడి మీద తెల్ల దూరం వాసన పడుతుంది. అదేనైతే అక్కడ పోయినాక ఇక్కడ వస్తుంది. అదే నాకు మంగళ ఏమన్నా మామగారు అవును మీ అతను మేము నోరెత్తరా పోతాం సంవత్సరం కట్టం మీ నోరెత్త మీరే పెట్టండి. నా ఇంటి వద్ద ఎల్లు నా ఎదుట నోరెత్తరాక ఈ బలువు భారం కూడా నానెత్తనే పడతారు. రాజులారా మన రాజులా మన మేమ్మ దోరకరాజు 10 కట్టు 10 రైలు డబ్బేనంటే కనుక ఆడబడి కట్ట రైలు పెట్టాడు. 10 మందిలో 10 మందిలో కూడా 10 కోతులు పెట్టాడు. తమ్ముడు కూడా పెట్టేశాడు. 10 కోట్లు పెట్టాడు. మేనమా దోరకరాజు కట్టముంది అత్తవారికి అల్లికి రాజు అంటారు. బ్రాహ్మణులకి అవునైనా చెప్తారు. కట్టాల గడపే నిలగబెట్టుకుంది. పెళ్లి మొత్తం కదా నిలగబెట్టుకుని వీరిదాము వారికిచ్చే వారిదాము వీరికిచ్చే సాంబాలను ఇచ్చుకుని దిగితరు తల్లి పడ్డారు స్వాములు వారు. ఎప్పుడైతే దిగితరు తల్లి పడ్డారో ఎంతో ఆనందం భావితం ఉంది. కన్నా తల్లి గోడ అలాగే కొమ్మనిదిగా నింది గోయిందో
వచ్చాడు. అరవేలు తీసి ఇంట్లో పెట్టి కొమ్మరంలో భగవతి వచ్చింది. ఆ భగవంతుడు పట్టుకుని కుమ్మరంలో కొమ్మరంలో సాగి ఇప్పుడు దాకా జరిగింది కదా. అరే ఇప్పుడు దాకా జరిగింది కదా తూర్పు రాజ్యంలో ఆయన ఇప్పుడు జరగబోయే కదా పరమటి రాజ్యానికి బాబు. ఇప్పుడు పేరు మీద కొడుకుని విల్లి గదులు వెళ్ళిపోయి రోజు అవుతుందా? పేరు మీద కొడుకుని విల్లి గడిపోయిన 6 నెలలు 15 రోజులు అవుతుంది. 6 నెలలు 15 రోజులు కళ్ళ తల్లి కళ చూస్తున్నారా? అరే కన్న తల్లి ఏదైతే ఏ పని లేదా కన్న తల్లి కళ్ళు చూస్తున్నాయి. ఇంట్లో ఉండిపోతుందమ్మా అంతమంది కాయ చేస్తాను అమ్మా అవునమ్మడు ఆరమ్మదారు కూతురు ఐదు మాట్లాడుకొచ్చానే బాబు నిజంగా తూరుమని వెళ్ళారా? నిజంగా తూరుమని వెళ్ళామమ్మా బాబు. నిజంగా తూరుమని వెళ్ళినాడంటే బాబు అక్కడ మీ మేనమామ ద్వారకా ఉన్నాడు. మా మేనమామ ద్వారకా రాజా రచ్చరాల మీద కొలువు తీరున్నాడు. మరి మీ ఎత్తవారు ఎంకయ్యమ్మ గాని? మా ఎత్తవారు ఎంకయ్యమ్మ చాలా బాగుంది కానీ కొద్దిగా మన ఇంటికి ఎప్పుడైనా చుట్టారు కానీ తీసుకొచ్చాం అనుకో కొద్దిగా దారమంద ఖాళీ చేయవచ్చు ఎలా వరి చేసింది బాబు. బాబు మరి మీ తల్లి పశుపట్ల కట్టుకుంటే మెచ్చి పెట్టుకున్నారు రేపు ఏమో బాబు ఏనాడో విడిపోయే వాళ్ళు నేను ఆనాడు బట్టి మేమాలు కల్లాలి. మరి నా జ్ఞానం వాళ్ళు ఎరగదమన్నా ఏదమ్మా సంతలో తప్పెట్టుకున్నట్టుంది తప్పు కాదుగా ఆడుకుని నక్క పెడతా పప్పుతారు పట్టుకెళ్తుందా ఆడుకుంటుంది చేతికి జీడిపప్పు కనిపిస్తారు కదా అది మంగ బాగుంది. మరి మంగతో బెంగళూరు ఆడుకుంటా బాబు అడిగినతో మాట్లాడుకుంటారు బాబు కష్టాలు మంత్రి కట్టం 10,000 6,000 కోట్ల కష్టం నిలిచిపెట్టాడు జ్ఞానం రాజు. అవును ముసిలోని ఏం పెడతారు కష్టాలు 5 ఎకరాలు భూమి పెట్టాడమ్మా. బాబు మరి మంగతమ్ముడు పెరుగురాడు పెద్దలాడు కూడా కట్టబెట్టాడు. ఊరుపరాజ్యం మాది కాపురం పర్వత రాజ్యం మీది కాపురం. ఊరుపరాజ్యం ఎత్తే ఆవిడ ఎత్తుతుంటే దిగే ఆవిడ దిగుతుంటే ఎత్తులు లేకుండా భయాన్ని ఏం ఖాళీ లేకుండా సారి పెడుతున్నాడు. మరి కట్టాలి అన్ని నిరికి పెట్టాడు. నిరికి పెట్టాం మంగతమ్ముడు పెద్దలాడు తీసుకొచ్చి తీసుకొచ్చి అట్టు ఆదివారం రావచ్చు కలిసి చదివి కలిసిన రాత్రి వేడి వంగవారి ఎన్ని అరవిడి వంగమా ఆదిశేషుడు ఆపత్ర మా తమ్ముడు పిల్ల వచ్చింది. దేవుడి పిల్ల చేత ఆపత్ర అమ్మా మా రాజా విడిచిపెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ తోడపై ఏమైందో చూసుకున్నాం. ఎంతమంది పేరు సాగరప్పింది
అవును ఈ బంగారం పట్టుకెళ్ళి నా అన్నకు ఏదో చెప్ప నాళ్ళు ఇల్లు బట్టలు డబ్బులు పాపులు మరి అప్పుడప్పుడు పాపులు పెళ్లి కూతురికి ఇలాగా ఆడబెడతారు అదే అంటాను అంటాను ఇలాంటి వద్దులు చేసుకోమని కింద పూజంతా మీరు ఆకాశం కాదంతా మధ్యలో ఏది చేసుకోమని కోరం ఇందులోనే పర్యావరణ బాగుంది అసలు ఇవ్వాలి ఎక్కడ ఉంది కానీ సుఖంగానే వచ్చింది. అంతే కదా బంగారం పట్టుకుని తల్లి దగ్గరకు వచ్చి వెంకటరావు తల్లితో అదే అదే అదే